పావని గారు రెడీయా? మీరు ఉల్లిపాయ పచ్చి పులుసు అన్నారు కదా. ఓకే ఓకే అండి. మరి ఉల్లిపాయ పచ్చి పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉల్లిపాయ పచ్చి పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, చింతపండు గుజ్జు తగినంత, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 6, వేరుశనగ పలుకుల పేస్ట్ 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2. ఓకే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. అంటే నేను పచ్చి పులుసు అని చెప్పాను కదా, ఫస్ట్ చింతపండు నానబెట్టుకొని పెట్టి దాని రసం తీసాను. ఓకే, ఇప్పుడు మనం పొయ్యక్కర్లేదు కదా, కట్టేద్దాం. రసం తీసి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ పోపు పెట్టేద్దాం. ఓకే, ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేద్దాం. ఇందులో మిక్స్ చేయాలా? పల్లి పేస్ట్ ఉంది ఓకే, కొద్దిగా. సో వేయించి పల్లి పేస్ట్ చేశాను. సో ఇది కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేశాను. డైరెక్ట్ పౌడర్ వేసి పైన తేలుతుంది కాబట్టి పల్లి పేస్ట్ లాగా చేశాను. ఓకే, ఇది జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి 3 కలిపి మిక్సీ చేయలేదు, దంచాను కచ్చా పచ్చాగా. సాల్ట్ ఏమన్నా వేసుకున్నారా ఇందులో? వేయలేదండి, కొద్దిగా లైట్ గా. సో మొత్తం కారం అంతా మనకి ఇదే ఘాట్ అన్నమాట. ఇదే ఘాటు. ఓకే, అందుకే ఇంకా ఎందుకు కారం వేయట్లేదు. ఓకే, దీంట్లో ఆనియన్స్ కొద్దిగా ఎక్కువనే వేస్తున్నాను. సో అలా స్లైసెస్ గా కట్ చేసారా? మనకి జనరల్ గా పచ్చి పులుసు అంటే చిన్న చిన్న ముక్కలుగా చేస్తూ ఉంటారు కదా, అన్ని ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది. పైన కనిపించదు. ఓకే ఓకే, చూసుకోండి బౌల్ పైకి పడిపోతుంది. ఆనియన్స్ వేసాను, కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను. ఓకే, ఇంతే కదా, రెడీ కదా పచ్చి పులుసు. రెడీ. యాక్చువల్ గా పచ్చి పులుసు మనకు చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు, సింపుల్ గా. కానీ ఈ పేస్ట్ అవన్నీ మిక్స్ చేసి, కాకపోతే మీరు ఇక్కడ వాడిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొంచెం పల్లి పేస్ట్, ఇవి వెల్లుల్లి, పచ్చిమిర్చి. జనరల్ గా అంటే నాకు తెలిసి ఏంటంటే పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి వేసుకుంటూ ఉంటారు. వేసుకుంటారు కానీ పిల్లలు తింటారు కదా, కొంచెం వాళ్ళకి నోటికి తగిలితే కారం వస్తుంది. ఓకే ఓకే, కొద్దిగా సాల్ట్, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో వేసేసాం కాబట్టి ఎక్కువ పట్టదు అన్నమాట సాల్ట్. ఓకే, నేను ఇంకా పోపు పెట్టేసుకున్నాను. పోపు పెడదామా? సో శుభ్రం కలిపేసుకున్న అదంతా అక్కడక్కడ ఉండలు లేకుండా. అంటే ఇది పల్లీలు పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం డిఫరెంట్ గా నెయ్యితో పోపు నెయ్యితో అది పడదు కానీ దాంట్లో స్పూన్ తీసుకోండి. సో మీకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారా? బాబు పాప అండి. బాబు ఫస్ట్ క్లాస్, పాప ఎల్కేజీ అన్నమాట. ఎల్కేజీ. సో మీ వారు ఏం చేస్తుంటారు? మేము కూడా గోల్డ్ స్మిత్ కాబట్టి అదే బిజినెస్. సేమ్ అందరూ అదే ఫ్యామిలీ, అందరూ అదే. ఓ నైస్. మీ వారి పేరేంటి? దేవేంద్రచారి. ఓకే, సో మనం ఇది నేతితో పోపు పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇంక మనకు నూనె అక్కర్లేదు ఇందులో అయితే? అవసరం లేదండి. ఓకే ఓకే, అంటే మా పిల్లలు నెయ్యి తినరు అసలు, పెడితే బాగుంటదేమో అన్నట్టు. ఓ నెయ్యి కూడా తినరా పిల్లలు? అసలు వాళ్ళకి అన్నంలో కలిపి నచ్చదంటారా? ఓహో, స్మెల్ రావద్దు అనమాట. సో ఇలా ట్రై చేస్తుంటాను. పిల్లలు ఈ ఫస్ట్ క్లాస్ లో ఎల్కేజీలకే వీళ్ళకి నేతులు స్మెల్ అన్ని తెలిసిపోతున్నాయా? తెలిసిపోతుంటది. నెక్స్ట్ ఇవి పోపు గింజలు. ఓకే, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి గింజలు. ఇవి కొంచెం తుంచుకోవాలి. తుంచుకోండి. ఇవి వేసేస్తున్నాను. ఇవి 4 వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ కలిపాను కాబట్టి. ఇంకా కరివేపాకు వేస్తున్నాను, కొద్దిగా పసుపు. ఓకే, కొంచెం చాలా డైరెక్ట్ వేసేద్దాం అందులో. వేసేద్దాం. అలా పోపు పెట్టుకుంటే అయిపోయింది. పోపుతోనే యాక్చువల్ టేస్ట్ అనమాట. మనం పోపులో ఎంత బాగా పెడితే అంత టేస్ట్, ఫ్లేవర్ వస్తుంది. మరి ఇంగు అలాంటిది ఏమైనా వేసుకోవచ్చా? బాగోదా? లేదండి, ఇది పచ్చి పులుసు కదా, మేమైతే ఇంగు వేయరు. ఓకే, సో ఇప్పుడైతే రెడీ అయిపోయిందా ఉల్లిపాయ పచ్చి పులుసు? రెడీ అయిపోయిందండి. ఓకే నైస్. సో ఇది గార్నిషింగ్ కి కొంచెం ఉల్లిపాయలు. రాజుగారు అంటే కాకపోయినా మా వంట మేము ట్రై చేసాం. కంపారిజన్స్ ఎందుకులేండి, మీరు ట్రై చేశారు, మాకు అదే సంతోషం. టీవీలో చూసి అన్ని. వెరీ గుడ్. సో ఉల్లిపాయ టమాటో ఫ్లవర్ చేశారు, బాగుంది. ఓకేనా? వేయండి.
సరిపోలేదా ఇంకా? ఇక్కడ ఓ, అక్కడ. ఓకే, బాగుందండి. మొత్తానికి చూడడానికి అయితే పచ్చి పులుసు అనేటప్పటికి మనకు ఒక రకంగా ఉంటుంది, ఇది మాత్రం వేరే టెక్స్చర్ లో ఉంది. మరి చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. ఓకే అండి, మరి ఉల్లిపాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఉల్లిపాయ పచ్చి పులుసు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఉల్లిపాయ పచ్చి పులుసు తయారు చేసే విధానం: ముందుగా జీలకర్ర, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో చింతపండు గుజ్జు, వేరుశనగ పలుకుల పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పులుసు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఉల్లిపాయ పచ్చి పులుసు రెడీ.